రసమునే రక్తముగా వసగిన యేసయ్యా, అప్పములో దేహముగా ఉన్న యేసయ్యా, రసమునే రక్తముగా వసగిన యేసయ్యా, సత్ప్రసాదనాదుడా ఆరాధనా, పరలోకనాదుడా ఆరాధనా, సత్ప్రసాదనాదుడా ఆరాధనా, పరలోకనాదుడా ఆరాధనా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, ఆత్మలకు భోజ్యముగా మారిన యేసయ్యా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, ఆత్మలకు భోజ్యముగా మారిన యేసయ్యా, సత్ప్రసాదనాదుడా ఆరాధనా, పరలోకనాదుడా ఆరాధనా, సత్ప్రసాదనాదుడా ఆరాధనా, పరలోకనాదుడా ఆరాధనా, పాపుల రక్షకా మహిమాస్తుతి, అద్భుతకారుడా ఘనస్తుతి మహిమా, పాపుల రక్షకా మహిమాస్తుతి, అద్భుతకారుడా ఘనస్తుతి మహిమా, సత్ప్రసాదనాదుడా ఆరాధనా, పరలోకనాదుడా ఆరాధనా, సత్ప్రసాదనాదుడా ఆరాధనా, పరలోకనాదుడా ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనల స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, 2024వ సంవత్సరము తుది గడియల్లో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆ దేవుని సమక్షంలో, దేవుని యొక్క సన్నిధానంలో, ఆ సప్రసాదనాథుని యందు మనమందరం కూడా మోకరించి ఆ ప్రభువుతో ఉన్నటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుదాము. ఈ యొక్క సంవత్సరం చివరి గడియలో ఉన్నటువంటి మనము, దేవుడు మనకు ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైనటువంటి మేలులను మనకు తెలియకుండానే దేవుడు మనల్ని సంరక్షిస్తూ కాచి కాపాడుతూ ఆయన యొక్క రెక్కల నీడలో మనమందరం కూడా ఒదిగి ఉండడం ద్వారానే దేవుడు మనల్ని అనేకమైనటువంటి కృపా అనుగ్రహములతో మనం దీవించుట ద్వారానే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఉన్నాము. దానిని బట్టి మనమందరం కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకు జరిగినటువంటి మేలులను చిట్ట చివరి గడియలలో ఉంటున్నటువంటి మనము
నెమరు వేసుకుందాం. ఆ ప్రభువుకి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిద్దాం. మనతో మాట్లాడినటువంటి వారు, మనతో ప్రయాణం చేసినటువంటి వారు, మనతో కలిసి జీవించినటువంటి వారు ఎందరో ఇప్పుడు ఇక్కడ లేరు. కొంతమంది ప్రభువునందు నిద్రించుతున్నారు. కొంతమంది ఆసుపత్రులలో గాయాలతో, వ్యాధి బాధలతో ఉంటున్నారు. కొంతమందికి ఆ ప్రభువుని దర్శించడానికి వీలు కానటువంటి వారు ఉన్నారు. ఆ ప్రభువుతో ఉండటం ఈరోజు నాకు, నీకు, మనందరికీ ఈ అవకాశాన్ని ప్రభు మనకిస్తున్నారు. ఈ సమయాన్ని బట్టి మనమందరం కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఒకవేళ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరంలో మనము దేవుడు కనబరిచినటువంటి ఆ మేలులను మనం గుర్తించలేనటువంటి సమయ సందర్భాలు, దేవుని మాటను, ఆయన వాక్కును పెడచెవిన పెట్టినటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. చేసిన తప్పిదముల కోసం పశ్చాత్తాపడుతూ ఈ యొక్క ఆరాధన సమయంలో మనందరి పాపములను మన్నించమని, ప్రత్యేక విధముగా ఈ యొక్క సంవత్సరంలో మనకు ఎవరెవరైతే మంచి చేస్తున్నారో, మన మంచిని ఆశిస్తూ మన కోసం ప్రార్థించినటువంటి వారి కోసం, మనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను మనకు సహాయపడినటువంటి వారి కోసం ఈ యొక్క ఆరాధన సమయంలో ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము అతనిని కీర్తింతును. ప్రకృతి ఇస్తున్న ఈ సవ్వడి, చెట్లు ఇచ్చే గాలి, మనసు ఇచ్చే ఈ ఆనందం, ప్రేమను ఇస్తున్న ఈ అనుబంధం ఇచ్చే ఆప్యాయత ఎంతో విలువైనది. దేవుడు సృష్టించిన ఈ జగతి ఎన్నో అద్భుతాలతో మైమరిపించే ఈ నిమిషం మనల్ని ఆహ్వానిస్తుంది మరొక నూతన సంవత్సరానికి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరికొద్ది క్షణాల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న మనము మొట్టమొదటిగా బలిపీఠంపై వేచి వచ్చిన దివ్య కారుణ్య ప్రభువును 2024 సంవత్సరాల క్రితం యేసు అనే గొప్ప నామము కలిగి లోకంలో కని విని ఎరుగని రీతిలో లోకరక్షకుడుగా అవతరించి ఈ పవిత్రమైన ఘడియను మనల్ని తన సన్నిధిలోనికి ఉండటానికి ఆహ్వానించారు. ఈ గొప్ప తరుణంలో ఆ దేవాతి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఈ భజన గీతం ద్వారా అందరి హృదయాలలోనికి, జీవితాలలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మనతోనే ఉండిపోవాలని ప్రార్థించుదాం. ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా. ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా. ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో
దాచుకోరాదా ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే మనసులోని వేదలను దేవా రూపుమాపవచ్చిన ప్రభువా 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 మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నీలో దాచుకోరాదా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నీలో దాచుకోరాదా ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుతూ రేయింబౌళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటు ఒడ్డున నాటగా సకాలమున పండ్లునిచ్చుచు అతడు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటినీ విజయమును గాంచును. ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో విజయాన్ని సాధించాలని తహతహలాడుచు పోరాడుతూ ఉంటాడు. మనం చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సర కాలమంతా లోక రక్షకుడిగా వెలిసిన ప్రభువు శాంత ప్రశాంతతో నిండిన తన హృదయంలో మనల్ని కూడా తన యొక్క దైవత్వంలో
మానవత్వములో భాగస్థులుగా చేసి ఆధ్యాత్మిక ఆహారమైన పరిశుద్ధ వాక్యంతో నింపి దివ్య సంస్కారాలను ఇచ్చి పోషించారు. ఏటి ఒడ్డున నాటిన చెట్టు వలె అభివృద్ధిని ఇచ్చి సజీవులుగా తీర్చిదిద్దారు. 2024 సంవత్సరం అంతా కూడా జీవితయాత్రలో తోడు నీడగా ఉండి తమ యొక్క పరిపాలనలో మనలను యావత్ ప్రపంచాన్ని విజయవంతంగా విశ్వాసయాత్రలో నడిపించారు. పాపులము అయోగ్యులమైన మనకు రక్షణ సాధనముగా ఆశ్రయదుర్గముగా నిలిచి ఆపదల నుండి రక్షించారు. మన ప్రాణాలను ఆయన ఆధీనమున ఉంచుకొని ఈ నూతన సంవత్సరంలో భాగస్వాములనుగా చేశారు. ఆయన సంపదలను మనకు సమృద్ధిగా దయచేసినందులకు గాను మరొకసారి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుతూ అందరము వ్యక్తిగతముగా ఆయన ప్రేమను తలంచి చిన్న చిన్న స్తుతింపు ప్రార్థనల ద్వారా పాటల ద్వారా స్తుతించుకుందాం, కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఓ నా ప్రేమగల తండ్రి, ఈ యొక్క గడిచిన సంవత్సరం అంతయు నన్ను నీ యొక్క చల్లని కాపుదలతో ఉంచుకుంటూ నీ యొక్క ప్రేమను నాపై హేరాళముగా కురిపించి నాకు నీ ధైర్యాన్ని ప్రసాదించి ఈ నా యొక్క జీవితంలో ముందుకు నడిపించినందులకు నీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును 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 దేవా నిన్నే స్తుతింతును. ఓ దేవా, గడిచిన సంవత్సర కాలమంతా కూడా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదం ద్వారా మీ యొక్క శరీర రక్తములను ఇచ్చి మా యొక్క ఆత్మలను పోషించినందుకు మీకే స్తుతి కలుగునుగాక. భజింతును భజింతును దేవా నిన్నే భజింతును 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 దేవా నిన్నే భజింతును. దివ్య సప్రసాదనాథుడా, నీ యొక్క దివ్య సాన్నిధ్యములో గడిచిన కాలమంతయు కూడా నీ యొక్క ప్రేమను అనుభవించుతూ నీ యొక్క కరుణకై నీ యొక్క ప్రేమలో జీవించటానికి ఎలాంటి అపాయంలో పడిపోకుండా అనునిత్యము మీ యొక్క కంటికి రెప్పవలే మమ్ము కాపాడిన దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. ధ్యానింతును ధ్యానింతును దేవా నిన్నే ధ్యానింతును 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 దేవా నిన్నే ధ్యానింతును. జీవము గల దేవా, మాకు జీవాన్నిస్తూ మీ యొక్క జీవాన్ని మాలో పోస్తూ జీవంతో మమ్ము ఈ యొక్క సంవత్సరం అంతా ఉంచినందుకు ఈ యొక్క అద్భుతమైన సమయంలో ప్రభువా జీవంతో ప్రభువా మీ చెంతకు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు ఓ ప్రభువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దావీదు వలె నాట్యమాడి తండ్రి
నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ప్రేమగల ప్రభువ, ఈ ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ అనేక సమస్యలతో వ్యాధి బాధలతో కొట్టుమిట్టాడుతూ అనేక ఇబ్బందులతో పాలవుతున్నారు ప్రభువ. మనసులో శాంతి సమాధానం లేక, జీవితంలో సంతోషం లేక, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ దుఃఖకరమైన జీవితమును జీవిస్తూ ఉంటున్నారు ప్రభువ. కానీ ప్రభువ, మా యొక్క జీవితాలలో ప్రభువ ప్రతిరోజు దివ్య బలి పూజ ద్వారా దివ్య సప్రసాద రూపంలో ప్రభువ మా హృదయాల్లోకి వేయించేస్తూ ప్రభువ మీ యొక్క సంతోషం, సమాధానం, శాంతిని మా యొక్క హృదయాలు నింపుతూ మమ్మల్ని నడిపిస్తున్న ప్రభువ మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవా, గడిచిన సంవత్సర కాలం అంతా మా అందరి కుటుంబాలను మీ యొక్క సంరక్షణలో సంరక్షించి ప్రార్థనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను ఎదగటానికి కావలసినటువంటి మీరిచ్చిన అన్ని అనుగ్రహాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. వ్యక్తిగతముగా మనందరము కూడా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క పాట ద్వారా ఆ దేవుణ్ణి మరొకసారి స్తుతించుకుందాం. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషములలో కాలవచ్చి
పశ్చాత్తాపం అనే ప్రార్థన దేవుని యొక్క హృదయ స్పందన. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది పశ్చాత్తాపం ద్వారా దేవుని స్పర్శించి ఆయన యొక్క కృపను కరుణను సవిచూచి పాప జీవితమును విడనాడి నూతనత్మను పొంది దేవునికి ప్రియ కుమారులుగా కుమార్తెలుగా స్నేహితులుగా స్థిరకాలం నిలిచిపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను కోల్పోయాను అని తెలుసుకున్న వెంటనే తండ్రి కుమారులు హృదయ స్పందన ఒకరికొకరు తమ లోతైన ప్రేమను తెలుసుకొని కుమారుని రాకకై తండ్రి ఎదురు చూస్తూ తనకున్నదంతయు హృదయపూర్వకంగా తన కుమారునికి బహుమానముగా ఇచ్చారు. మగ్దల మరియా తాను పాపిని అని కనువిప్పు కలిగిన వెంటనే తాను పాప జీవితాన్ని విడనాడి దేవుని తన హృదయ స్పందనగా మార్చి దేవునిలో ఏకమై పునరుత్థాన సమయంలో దేవుణ్ణి మొట్టమొదటిగా దర్శించే భాగ్యం అనుగ్రహం ఆమె పొంది ఉన్నారు. సమరయ స్త్రీ తన అంతరంగంలో దాగి ఉన్న బాధను దేవునితో పరస్పరం సంభావించిన వెంటనే దేవుడు నిజమైన మెస్సయ్య అని తెలుసుకొని ఒక గొప్ప సువార్తను తాను ఉన్న ప్రదేశమంతా కొత్తగా రూపుదిద్దుకునేలా క్రీస్తు ప్రేమను చాటు చెప్పింది. వీరందరూ చేసింది ఒకే ఒక్క గొప్ప కార్యం. దేవుని పట్ల నిజమైన ప్రేమ వారి యొక్క పాప జీవితానికి చివరి మెట్టుగా మారింది. వారి హృదయాన్ని పాపం అనే ముళ్ళు వారిని పదే పదే కుచ్చుతూ అంధకారంలో పడి ఉన్న వారిని నిత్య జీవపు వెలుగులో నింపటానికి క్రీస్తు ప్రభు వారికి పాత జీవితాన్ని వదిలి నూతన జీవితానికి బహుకరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దివ్య సప్రసాదనాథుడు తనను తాను తగ్గించుకొని దివి నుండి భువికి వచ్చి ఒక చిన్న గోధుమ అప్ప రూపములో మన ముందు వేంచేసి వచ్చి ఉన్నారు. మనతో మాట్లాడటానికి, మన పాప జీవితాన్ని వదిలివేయటానికి, మనలో దాగి ఉన్న పాపం అనే ముళ్ళును పెరికి పారవేయటానికి, మనలను తనలో లీనం చేయటానికి నిన్ను నన్ను ప్రేమతో హృది నిండిన కారుణ్యముతో నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని పలుకుచున్నారు. కావున మన హృదయంలో దాగి ఉన్న ముళ్ళు అనే పాపాన్ని మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క దేవాది దేవునికి హృదయపూర్వకంగా మనల్ని మనం సమర్పించుకుంటూ ఆ యొక్క దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం. నిప్పు తనలో పడిన దానిని తనలాగా మార్చుకుంటుంది, శుద్ధిపరుస్తుంది, కొత్త రూపాన్ని దాల్చటానికి సహాయపడుతుంది. మనల్ని పదే పదే బాధపెడుతూ మన హృదయాన్ని గాయపరుస్తున్నటువంటి ఏ విషయం అయినా, కోపం, పగ, స్వార్థం లాంటి పాపాలు ఈ యొక్క 2024 సంవత్సరంలో విడనాడి దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తూ రానున్న నూతన సంవత్సరం 2025లో నూతన జీవితాన్ని మొదలుపెట్టడానికి గుర్తుగా మన ముందున్నటువంటి ముళ్ళను నిప్పులో కాల్చివేయటానికి మనమందరం ఆ యొక్క దేవాదిని ముందుకు
ఒక్కొక్కరిగా వస్తూ మోకరించి, ఇదిగో దేవా, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నాలో ఉన్నటువంటి ఈ పాపం అనే ముళ్ళును విరిచేసి నిప్పులో దహించటానికి నాకు సహాయపడండి అంటూ ఆ యొక్క దేవాది దేవుని ముందు ప్రార్థించుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కరు వచ్చి దివ్య సప్రసాదం ముందు ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళుని తీసుకొని మన యొక్క పాపాలను ఆ యొక్క మంటలో కాల్చిన విధముగా ఒక్కొక్కరు వచ్చి ఆ మంటలో ఆ ముళ్ళుని వేసి 1 నిమిషం ప్రార్థన చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేయుచున్నాం. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంటే మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంటే మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే, నా గుండె లోతులోన నీ నలిగిపోతున్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాటులేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపరూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవుగా. ఎవరు లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుందే మరువను
చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా ఎండమావి దారిలోన నడక సాగినా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా అందులేని బాధలోకి గూడు చెదరిన నిరాశ జీవిని నీడ కరువై గుండె చెరువై బండవారిన నామకుడిని అందులేని బాధతోటి గూడు చెదరిన నిరాశ జీవిని నీడ కరువై గుండె చెరువై బండబారిన నామకుడిని భారమైన జీవితాన దారి చూపేనా భారమైన జీవితాన దారి చూపేనా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా పాపజాల రగులు వేళ బ్రతుకునేడు విషాదమాయే ఆశలన్నీ ఆవిరాయే తీగ తెగిన విపంచినేను పాపజాల రగులు వేళ బ్రతుకునేడు విషాదమాయే ఆశలన్నీ ఆవిరాయే తీగ తెగిన విపంచినేను కలతలున్నా చీకటింత వెలుగువయ్యావా కలతలున్నా చీకటింత మమత వైరావా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా
ఆ సప్రసాదనాథుడు మన జీవితంలో ఎన్నో కోపాలతో, పగలతో, ప్రతీకారంతో, చీకటి బ్రతుకులో ఉన్నటువంటి మనందరినీ కూడా మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి క్రీస్తు ప్రభువు మన మధ్యలోకి వేంచేసి వస్తున్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుని, ఆ ముళ్ళు ఏ విధముగా అయితే గుచ్చుకొని మనిషి హృదయాన్ని గాయపరుస్తుందో, శరీరాన్ని అది బాగా నొప్పి తగిలేటట్టుగా ఇబ్బందికరంగా మనల్ని ఎంతో బాధను కలుగు చేస్తుంది. ఈరోజు మనలోని చెడు ఆలోచన, చెడు తలంపు, చెడు ఉద్దేశములు, ఇతరులతో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ సమయ సందర్భాలు మన ప్రవర్తన ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, స్వార్థంతో ఆలోచించినటువంటి ఆ క్షణాలను, అవన్నీ కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేస్తున్నాయి. నిప్పు ఏ విధముగా అడవిలోని ముళ్ళను, చెట్ల పొదలను అన్నిటిని కూడా నాశనం చేస్తూ మంచి చిగురునిస్తూ ఏ విధముగా అయితే చెడునంతటిని కూడా తొలగిస్తుందో, ఆ విధముగా ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ చెడును ముళ్ళు రూపములో తొలగించినట్టుగా మనము దేవుని యొక్క మయంతో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో రాబోయేటువంటి నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. ఆ ప్రభు యొక్క అనుగ్రహాలతో నింపాలని, మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును ప్రభు తీసివేస్తూ ప్రభు యొక్క ప్రేమతో నింపేటువంటి హృదయముగా మనందరినీ దీవించాలని ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ, ఇంకా మనము ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, మనవులతో మనం ఆ ప్రభువుని దర్శిస్తూ మనసులో దాగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నిటిని కూడా ఆ ప్రభు ముందుంచుతూ, ఆ దయగల తండ్రి, ప్రేమామయుడు, కృపామయుడు మనందరి మనవులను ఆలకించడానికి మన ముందు వేం చేసి వస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు అడుగకు మునిపే మీ అవసరాన్ని నేను గుర్తిస్తాను, మీ మనవులను నేను ఆలకిస్తూ మీకు ఏమి అవసరమో దాన్ని అన్నిటిని కూడా తీరుస్తానని మనకు అభయమిస్తున్నాడు. ఆ ప్రభువుని మనమందరం కూడా ఈ సమయంలో మన సంఘం కోసం, మన యొక్క విచారణ కోసం, మన మేత్రాణుల కోసం, గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, యువతి యువకులు, చిన్నారి బిడ్డలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, పేదరికంతో ఉన్నటువంటి వారి కోసం, ప్రయాణం చేస్తున్నటువంటి వారి కోసం, ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి అని మనం ఎవరెవరైతే అడిగున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనకు వంట చేయటంలో అయితేనేమి, మనకి పొలం పనులైతేనేమి, డ్రైవర్లుగా ఉంటున్నటువంటి వారిని, మనకు అన్ని సందర్భాల్లో సహాయపడుతున్నటువంటి వారిని, కొన్నిసార్లు మా కోసం ఎవ్వరు ప్రార్థన చేసేవాళ్ళు లేరే అని నిరుత్సాహపడేటువంటి ఆ బిడ్డల కోసం వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఎవ్వరు కూడా తక్కువ కాదు. అందరూ దేవుని యొక్క ఆ సంరక్షణలో మెలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునొచ్చు. మన మనసులో దాగున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు ముందుంచుతూ ప్రభు నేర్పినటువంటి పరలోక జపాన్ని జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనొక కీడిలో ఉండి మమ్ము రక్షించండి. శిరమును వంచుడి వినయము తోడా నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత పందము పంచేంద్రియములు గ్రహించగల్గుణ విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు సాత్తుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివాహారమునిచ్చే తేరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నము మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము నిరంతరము చవిచూడను, మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను, యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. అతి పూజుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గలవారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవ మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామం స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పితము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాలమందును వెంకటేయుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. మాత యొక్క అమలోదం స్తుతింపబడునుగాక. తల్లి అగువారి నామం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరోహణ స్తుతింపబడునుగాక. మరియ భర్త యోసేపు స్తుతింపబడునుగాక. మధుతల ఎందును తమ హస్తశేషు